మోహన్ బాబు పని అయిపోయింది. ఏమైపోయింది? ఆయన చూసిన లైఫ్ లో నువ్వు ఇంత చూసావా? అసలు ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు నువ్వు పుట్టు కూడా ఉండవు. ఆయన గురించి నువ్వు అసలు మాట్లాడే అర్హత ఏముంది? వీళ్ళని ఎందుకంటే తీసుకొచ్చి కూర్చోబెడతారు మామూలుగా వీటిల్లో? అసలు వీళ్ళకి ఏం పని ఉంది? మాకు సంస్కారం ఉంది కాబట్టి మనం సంస్కారవంతంగా మాట్లాడుకుందాం. ఆమె కంటే ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మంచి మనోజ్ అంటే ఇష్టం ఉంటే అందరికీ ఉంది, నాకు అభిమానం ఉంది. కానీ ఆమెని ఇట్లా కన్నప్ప సినిమా రిలీజ్ అవ్వకుండానే సినిమా అసలు పనికిరాదు, ఆర్టిస్ట్ పోయింది, అది పోయింది, వాళ్ళందరూ ఫ్యామిలీ గొడవలు దీనిలో తీసుకొచ్చి కలుపుతారు. ఆ సినిమా ఆడనివ్వండి, కనీసం ఆడినాక అదేదో. నా బాధ ఏంటి తెలుసా? ఈ సినిమా కన్నప్ప గురించి, ఎస్పెషల్లీ కన్నప్ప గురించి హిందుత్వానికి సంబంధించి సినిమాలే రావు, పెద్దగా తీయరు, చాలా తక్కువ వస్తాయి. ఇంత సినిమాలు ఎప్పుడో ఒక సినిమా వస్తే అబ్బాను అందరం వెళ్తాం, అంతే కదండి. ఇప్పుడు కన్నప్ప అనేది వస్తుందా చూద్దాం కదా. కన్నప్పని ఎప్పుడు చూసాం, భక్త కన్నప్ప, అది దానిలో మంచి పాటలు పోనీ. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఇదేం మార్చారు. ఈ కన్నప్పని మనం కూడా మళ్ళీ చూద్దాం కదా థియేటర్ లో, బాగుండాలి అని మా హిందుత్వవాదులు అందరూ వెయిట్ చేస్తారు. అందరూ తప్పులుంటాయి, ఆ తప్పులు ఎతికే హిందుత్వవాదులు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఏం రూపాయి చేయరు కానీ హెల్ప్, అందులో మళ్ళీ తప్పులు ఉన్నాయి. కనీసం ఏదో ఒకటి దొరుకుతుంటాయి. ఎవ్వరు మనుషులు అందరూ క్లీన్ గా ఉంటారు కదా ప్రతి దగ్గర, దానికోసం కూడా రెడీగా ఉంటారు. బట్ వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు తప్పులు చేసి ఉంటారు అని నేను అనండి. ఇంతకు ముందు కూడా చాలా చేస్తుంటారు, ఎవరి కాళ్ళు తప్పులు. కానీ తప్పే అలాగే పట్టుకొని ఈ సినిమాని కిల్ చేసేద్దాం అంటే తప్పు. ఒకసారి ఒక మనిషి తప్పు చేస్తే దాన్ని మళ్ళీ ఎవరైనా సరే మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని దాన్ని కొంచెం మార్చుకుంటారు. అది మనం అవకాశం ఇవ్వాలి, ఎవరికైనా చేసుకోవాలి. ఈ సినిమాని కిల్ చేసేది, ఆ సినిమా ఏదో హిందుత్వవాదుల కోసం వచ్చిన సినిమా, హిందుత్వం కోసం, ఏదో దేవుడి కోసం శివుడిని చూస్తాం కదా, అది ఏదో ఫీల్ తో నేను వెయిట్ చేస్తుంటే ప్రతిరోజు కూడా వస్తుంది నాకు. ఈ అమ్మాయి ఎవరో తెలియదు, ఈ వచ్చి మధ్యలో అలా ఇలా మాట్లాడుతుంది, మోహన్ బాబు గారు అయిపోయారు, అట్లా అయిపోయింది, మంచి ఇలాగా, విష్ణు ఇలాగా, మనోజ్ ఇలాగా అని మాట్లాడితే అసలు నువ్వెవరు? నీకేం అర్హత ఉంది? ఆయన కాలి గోరుకుని సరిపోను, నువ్వు ఆయన గురించి మాట్లాడంత నీకు ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు? అసలు ఆడిని దండాలు పెట్టుకోండి, కొంచెం ఆలోచన ఉందా? కనీసం వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇతనే కాదండి, ఈ మధ్య ఫిలిం క్రిటిక్స్ అని భయంకరంగా తయారైపోయారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ నోటికి అదుపు లేదు. అలా అంటే ఇంకా చెప్పాలంటే గీతా కృష్ణ అంట, ఆయన కూడా ఈ మధ్య ఆయన కూడా ఆయన డైరెక్టర్ అయ్యండి. పిచ్చి అసలు ఆయనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో, చిప్పు ఏమైనా ఏమైందేమో నా డౌట్ వచ్చేసింది. నాకు డౌట్ వచ్చేసిందంటో ఈ మధ్య చాలా చూసి. మొన్న ఓకే వాళ్ళు ఏదో పాడతా తీగలు ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, పోను ఓకే, దాన్ని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఇంకా లేనిపోను ఎక్స్ట్రీమ్ అనమాట. ఇంకా పిచ్చిగా మాట్లాడేశారు ఆయన. ఎవరి గురించి? కీరవాణి గారు. తప్పు కదా, అది చాలా తప్పు కదా. కోటి గారి గురించి, సునీత. ఓకే, వాళ్ళు చేస్తే తప్పు ఎంతవరకు అంతవరకు, శిక్ష ఎంతవరకు అంతవరకు. కానీ మీకు నచ్చినట్టుగా వాళ్ళ పర్సనల్ ఇదేనండి ప్రాబ్లం. క్రిటిక్స్ అని చెప్పేసి ఈమె ఎవరో తెలియకుండా మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుంది, బాత్రూమ్ బెడ్రూమ్ అన్నదని చెప్తుంది ఈమెకి ఎలా తెలుసు మరి? ఈమెకి ఎక్కడి నుంచి తెలిసే? ఈమెమో మాట్లాడుతుంది ఆ కన్నప్ప సినిమా గురించి. ఆ సినిమా హిట్ అవని నేను కోరుకుంటా, నువ్వు కోరుకో, చూడు, నచ్చితే నేను వెళ్తాను, చూస్తాను. కానీ కన్నప్ప సినిమాని తగ్గించేసి మొత్తం క్లోజ్ చేసేద్దాం, అసలు ఆ సినిమా ఆడకుండా చేసేద్దాం ఇప్పటి నుంచి ట్రోల్స్ మొదలు పెడితే తప్పు కదా, చాలా తప్పు. ఆయన ఏదో తప్పు చేశాడా, ఆయన అది పెట్టలేదు ఇది అప్పుడు కూడా నేను అడిగాను 2-3 సార్లు. నాకు డౌట్ వచ్చి నేను అడిగాను మంచి విషయం. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి బాబు ఇందులో. నాగుపాము ఇక్కడ ఉంది కదా, మరి నాగుపాము లేదంటే శివుడికి అని నేను కూడా అడిగాను విష్ణు. అడిగితే అమ్మ మీకు ఒకటి చెప్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మంచి రొమాన్స్లో ఉన్న సమయంలో నాగుపాము ఎందుకు ఉంటుందమ్మా? తల్లి తండ్రి ఒక దీనిలో ఉన్నప్పుడు ఆ టైంలో ఉండదు కదా, వాసుకి ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను, అది మా కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. అలాంటి పొజిషన్లో అలాంటి దగ్గర నుంచి కథ అంతా స్టార్ట్ అయినప్పుడు నేను నా కథ రాసుకున్నప్పుడు నేను అది వాళ్ళని నాగుపాము ఎందుకు ఉంటుంది మెడలో, వాళ్ళు ఏదో పొజిషన్లో ఉండి వాళ్ళు ఏదో ఇష్టంలో ఉంటారు అని ఏదో నాకు క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ స్టార్ట్ అయింది, నాకు అతని దగ్గర మాట్లాడాను మీటింగ్ టైంలో. అయిపోయినాక చిన్న డౌట్ చెప్పండి, ఇలాంటి కొన్ని డౌట్లు అడిగాను నేను. సో ఇప్పుడు ఎందుకులేండి, తర్వాత అన్ని క్లారిటీ రాకపోతే అప్పుడు మళ్ళీ అడుగుదాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా గురించి నేను వెయిట్ చేస్తున్నాను కాబట్టి నేను వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలాగే వాళ్ళ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, వీళ్ళెవరికి సంబంధం లేకుండా అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి క్రిటిక్స్ అని పిచ్చిగా వాళ్ళకి టైం ఇచ్చి ఏదో వాచ్ టైం పెరుగుతుంది, ఆడేదో బురద వాడు ఏం చేస్తున్నాడు, మనం యాంటీగా మాట్లాడితేనే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి పాజిటివ్ మాట్లాడుకుని యాంటీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కటండి, ఒక సినిమా బ్రతికితే ఎంతమంది కుటుంబాలు బ్రతుకుతాయి. ఒక సినిమా బాగుంటే బాగుంటుంది, ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఇన్ని వేల మంది సంస్థ నడుస్తుంది. అలాంటప్పుడు అలాంటి సంస్థలను చంపేయాలని, అలాంటి వాళ్ళు ఇచ్చేయాలని. మీకు అన్నం తింటున్నారు కదా, మీరేం గడ్డి తినట్లేదు కదా. గడ్డి తినడం కోసం పిచ్చిగా బూతులు మాట్లాడి పిచ్చిగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక ఫ్యామిలీ గురించి ఇలా ట్రోల్స్ చేస్తే మీరు ఆ ఫ్యామిలీలో ఉంటుంటే అదే ఫ్యామిలీ మీదైతే మీరు ఎంత బాధపడతారు? సేమ్ ఆ ఫ్యామిలీ అలాగే బాధపడతారుగా. ఎవరిని ట్రోల్ చేయకండి, ఈవెన్ చిరంజీవి ఫ్యామిలీ. మరి ఒక్కసారి ఏదన్నా
ప్రోమో కానీ టీజర్ కానీ సాంగ్ కానీ రిలీజ్ అయితే ఒక ఏదైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ఎందుకు ఇంత ట్రోల్ చేస్తారు చాలా మంది ఏమంటారంటే కావాలని చేయించుకుంటారు పబ్లిసిటీ కోసం అలా ఎందుకు చేయించుకుంటారు. నేను వాళ్ళ మాట తీరదండి. వాళ్ళకి ఒక అంటే వాళ్ళ ఫాదర్ని చూసి అలా వచ్చి ఎవరికైనా మీ ఫాదర్ని చూసి మీ ఫాదర్ లక్షణాలు మీకు చాలా వస్తాయి. అది ఒప్పుకోవాలి. మా ఫాదర్ని చూసి నేను కొన్ని నేర్చుకుంటాను. మదర్ ఫాదర్ దాన్ని చాలా వస్తాయి. అడాప్షన్ వచ్చేస్తుంది. అలాగే ఆ ఫాదర్ని చూసి ఆ నడకదంతా విష్ణువుకి వచ్చింది నాకు తెలిసి, ఇంకెవరికి వచ్చింది లేదని చూడలేదు. కానీ మంచు లక్ష్మికి కూడా కొన్ని ఉంటాయి. అంటే చెప్తాను, నేనైతే ఆడమోహన్ బాబు గారు అంటాను ఆవిడ డైరెక్ట్ అంటాను. నేను ఆవిడకి అంటాను లక్ష్మమ్మ నువ్వు ఆడమోహన్ బాబు గారు అంటాను నేను డైరెక్ట్. అంటే నాకు అలా అనిపిస్తారు ఫేస్ కానీ హైట్ కానీ అమ్మాయికి చాలా ఉంటాయి అనమాట. అయితే నేను యాక్చువల్గా ఏంటంటే ఈ విధంగా వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడేటప్పుడు తెలియకుండా తెలుగులో మాట్లాడడం చాలా అద్భుతంగా మాట్లాడి నేను నిరూపించుకుందాం అనుకుని తప్పులు చేసేస్తున్నాను. తెలుగు మాట్లాడుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడితే ఇవి దొరకకపోయేవి. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరు బాగా, కానీ తెలుగులోనే మాట్లాడదామని తాళపత్ర గ్రంథాలు అనడానికి తెలియక మనం చూసాం కదా. సేమ్ తాటిపత్ర గ్రంథాలు అంటే వీళ్ళందరూ పట్టుకున్నారు. ఇంకా గ్రంథాలు అన్నారు. లేదంటే నోరు ఏదో గబాల స్లిప్ అవుతుంది. తెలుగు వాళ్ళకే తెలుగు మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాట దొల్లుతుంది. మనకి చాలా మంది లక్ష్మయ్యకు 1,00,000 భక్షాలు ఒక లెక్కన అలా ఉంటది కదా. లక్ష్యమా ఏంటి 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యం 1,00,000 ఇలాంటివే ఉంటాయి. అవన్నీ తిరగాలంటే పంపిస్తారు. మనకే కొంచెం కష్టంగా ఉంటుంది, 4 సార్లు అనుకోవాలి. అలాంటి తప్పి తెలుగు పెద్ద చదువుకొని వాళ్ళు తెలుగు మాట్లాడదాం ట్రై చేస్తే తోరుతాయి. దాన్ని ఆ ఉత్సాహాన్ని ప్రయత్నం చేస్తే కొంచెం ఎంకరేజ్ చేయండి, నేర్చుకోనివ్వండి. ఇది ముందే ఆదిలోనే అంశపాద అన్నట్టు దాన్ని కట్ చేసేసి పాపం ప్రతిదీ ఆ ట్రోల్ చేయించుకోవాలని చేయడం. ప్రతిదానికైనా మీడియా ముందుకు వచ్చి ట్రోల్ అవ్వడానికి రీజన్ మాట్లాడకపోతే అయిపోతుంది కదా. పాప అతను ఏదో మాట్లాడతా ఉంటే అది ఏదో అవుతుందండి. పాప ఎందుకో తెలీదు. అతను ఒక విధంగా మాట్లాడదా అంటే అది ఏదో, కానీ మంచి మనిషి, మంచివాడు, ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. మేము అది చూసాం కాబట్టి అయ్యో అనవసరం ట్రోల్ చేస్తారని ఫీల్ అవుతాం. మొన్న పహల్గామ్ దాడిలో చనిపోయిన కుటుంబానికి వెళ్ళి పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి చదివించిన దగ్గర నుంచి వాళ్ళది ఏమున్నా నేను తీసుకుంటాను ఆయన వెళ్ళి చేసి వచ్చాడు. ఎవరు చేశారండి చెప్పండి? అందరు ఇలా కలిసారు కానీ గవర్నమెంట్ నుంచి డబ్బు ఇచ్చినా సరే ఎవరు దత్తత తీసుకోవాలి. ఈయన దత్తత తీసుకున్నారు. మరి ఈ పని చేసింది ఎవరైనా ట్రోల్ చేశారా? ఎవరైనా చూపించారా? పహల్గామ్ దాడిలో చనిపోయిన ఫ్యామిలీకి ఆయన చేసిన సహాయం నేను పోస్ట్ కూడా పెట్టాను అంటే చెప్తున్నాను ఫేస్బుక్లో. ఎవరు చేయలేదు. ఇది మేము చూసాం కదా. ఆయన డైరెక్ట్ వెళ్ళి పిల్లల్ని చదివిస్తాను, నేను వాళ్ళకి ఏం కావాల్సి నేను చూసుకుంటాను ఆయన చేశాడు. మరి ఇప్పుడు వెళ్ళి ఎవరైనా గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, డబ్బులు ఇచ్చారు అని ఆయన ఉన్న స్థానంలో ఆయన ఉన్న జనసైనికులు చేశారు. కానీ ఇతనికి ఏం సంబంధం అండి? పిల్లలకి అంటే సైనికులన్నా, దేశం అన్నా, దేవుళ్ళన్నా, గోమాత అన్నా చాలా ఇష్టం విష్ణు, చాలా ఇష్టం విష్ణు. ఆ పెంపకం ఎక్కడి నుంచి వచ్చింది? మోహన్ బాబు గారి దగ్గర నుంచి. పిల్లల్ని అలా పెంచాడు ఆయన. సో మనం అది అర్థం చేసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న గొడవల్ని ఆ రోడ్డు మీద తీసుకొచ్చేసి వాళ్ళు కొట్టుకున్నారని హార్డ్ డిస్క్ ఇది మొన్న అట్లానే చేశారు. అది ఎవరైనా అది అవుతుందండి, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. బట్ అది ఏం జరిగినా కూడా అది వీళ్ళు తీసుకున్నారా వాళ్ళు తీసుకుని మనం ఎవరిని అనలేము, మనకి చెప్పలేము. మనోజ్ కావాల్సి చేపించండి వెనకాల నుంచి అంటే వాళ్ళ దగ్గర ఒక మాట అండి. ఇక్కడ అంటే అక్కడ వాళ్ళకి డౌట్ రావడానికి జరగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మన ఇద్దరు ఉన్నామండి. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు సడన్ గా మానేసి మీ దగ్గర జాయిన్ అయ్యారు. ఇప్పుడు నా ఇంటిది పర్మనెంట్ అడ్రస్ ఒక ప్లేస్ ఉంటుంది పర్మనెంట్. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అడ్రస్ ఏది అడిగితే అక్కడే మెయిన్ ఇల్లు తెలుసు కదా మీకు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నా ఆ ఇల్లు మెయిన్ ఇల్లు ఫిల్మ్ నగర్. మరి ఆ అడ్రస్ లో ఇక్కడ పనిచేసి మానేసిన వాళ్ళకి యాక్సెస్ ఉండి వెళ్ళి ఒక సంతకం పెట్టేంత ధైర్యంగా వీళ్ళకి వచ్చిందని తెలిసినప్పుడు ఎవరు తీసేసుకుంటారు? ఇంకెవరికి వస్తుంది? ఎవరు తీసుకోగలరు? పరిచయస్తులు అయితేనే ఇస్తారు, అంతే కదా. మరి వీళ్ళ దగ్గర మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు కాబట్టి అక్కడ డౌట్ కన్ఫర్మ్ అయింది. సో ఆ విధంగా డౌట్ కన్ఫర్మ్ అయింది తప్ప ఇంకో విధంగా కాదు. వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ అదే, అక్కడికి వెళ్ళాలి అంటే ఒక యాక్సెస్ ఉండాలి. ఆ యాక్సెస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఇక్కడ నుంచి మానేసి అక్కడికి వెళ్ళిపోయారు, అందులోంచి వాళ్ళే తీసుకున్నారని కన్ఫర్మేషన్ అక్కడ వచ్చింది. వాడి పేరు అన్ని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ మానేసి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు చేయించారా లేకపోతే వీళ్ళే చేశారా? ఎవరైతే ఉన్నారో పని వాళ్ళు చేయించకపోయినా వీళ్ళే చేశారా? ఏదన్నా ఇబ్బంది పెడదామనో లేకపోతే వీళ్ళ ఏదైనా కోపం ఉండవు, ఇంతకుముందు ఏదైనా ఉండొచ్చు కదా, ఎవరికైనా మనుషులే కదా సహజంగా. సో అది ఇంకా బాగా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. సో ఇది జరిగింది ఇక్కడ. కాబట్టి మన ఇద్దరం మా దగ్గర నుంచి మీ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నా ఇంటి అడ్రస్కి వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళ వెళ్ళి తీసేసుకున్న తర్వాత అది సినిమాది కాబట్టి చాలా ప్రీషియస్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడకుండా అన్ని ఇబ్బందులు పడుతూ ఎంతో ప్రెస్టీజియస్గా చేస్తున్న మూవీ కాబట్టి వాళ్ళు అది అవసరం. అది ఏదో ఉంటాయి కదా వాళ్ళ దగ్గర బ్యాకప్ ఉంటుంది, ఇది పోయింది అవన్నీ కాదు, అన్నీ ఉన్నాయి.
కానీ ఆ మాటకి అక్కడ దానికి లింక్ అయిందనమాట. అది సింక్ అయింది నేను నాకు తెలిసినంత వరకు. అందువల్ల ఇదైతే నేను ట్రోలర్స్ చెప్తున్నా, వాళ్ళనే కాదు ఎవరిని చేయకండి, ఏ ఫ్యామిలీని చేయకండి. ఆ ఫ్యామిలీ అంటూ వాళ్ళు కూడా బాధపడతారు. ఇక ముందు ఇలాంటి క్రిటిక్స్ అంటే చెత్త వాళ్ళందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వీడియోల కోసం లైక్ల కోసం వాళ్ళని తిట్టించకండి. కొంచెం చూడండి, వాళ్ళకంటూ ఏముంది అధికారం, వాళ్ళ వచ్చి అసలు అంత పెద్ద ఆయన గురించి మాట్లాడడానికి నీకు ఏ విధమైన అర్హత లేదు. అలాంటిది నువ్వు ఎంత ఈజీగా తీసి పడేసి ఆయన పని ఏమైపోయింది, ఓకే రెడీ నువ్వు రామ్మా నేను కూర్చుంటా నువ్వు కూర్చుంటావు. ఆయన పని ఏమైపోయింది, ఆయన ఏం తప్పులు చేశాడు, కూర్చొని మాట్లాడదు. సరే నేను 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 అంటే ఇండస్ట్రీలో ఎవరి గురించి అయినా మాట్లాడతాను. మళ్ళీ చెప్తున్నా, ఒక్క మోహన్ బాబు గారు కాదు, చిరంజీవి గారి గురించి ఎవరు మాట్లాడి ఇలాగే నేను ఖండిస్తాను. అలాగే ఇంకెవరి గురించి మాట్లాడి నేను ఖండిస్తాను. నేను ఎవరి గురించి మాట్లాడినా సరే నేను అడుగుతాను. ఎందుకంటే మెంబర్ గా మీరు ఉన్నారు, ఇండస్ట్రీ అంతా మా ఫ్యామిలీస్ మొత్తం అందరూ, వాళ్ళందరితో పాటు నేను పనిచేస్తున్నాను. వాళ్ళందరూ మనస్తత్వాలు తెలుసు. నేను గట్టిగా చెప్తాను, రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న మాట్లాడడం తప్పు, అది నేను ఖండించాను. ఆయన వాళ్ళకి తెలియక అనేసారు, అది ఆయన ఒప్పుకొని ఏదో అనుకోకుండా ఒకటి దొరికిపోయిందంటే అయిపోయేది. ఆయన లేదు నేను ఇలాగే మాట్లాడతాను అన్నది వాళ్ళ సంస్కారం అంటే అది నాకు నచ్చలేదు. ఆయనతో కలిసి పనిచేసాం, ఆయన చాలా మంచి వ్యక్తి, మాకు బాగా చూసుకుంటాడు, బాగా మాట్లాడతారు. ఆయన ఓకే పెద్ద ఆయన ఎలా తిట్టినా ఏమేమి వస్తాయన్నా కూడా పడతాం, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కదా, పెద్దవాళ్ళకి సీనియర్స్ రెస్పెక్ట్ ఇస్తాం. కానీ 10 మందిలో మాట్లాడు సభా మర్యాద. మీరు పక్క పిలిచి ఏమేమి వస్తాయి ఏంటంటే ఎవరైనా పడతారు. సభలో లక్షల మంది మధ్య కూర్చొని మనం ఎన్ని టీవీలు చూస్తుంటే ఎంతమంది కోట్ల మంది చూస్తారు, అలా మాట్లాడకూడదు. సభా మర్యాద అంటారు, అది తెలుసుకోవాలి. నేను ఆయన గురించి కూడా మాట్లాడాను. అంటే ఆయన సపోర్ట్ చేస్తాం, అట్ ద సేమ్ టైం వీళ్ళ అంటే వాళ్ళకి మానసికంగా బాధపడకూడదు ఎవరు కూడా, వాళ్ళ మనసులు కూడా కుంగిపోకూడదు. దానికి మీరు పని అలా చేయకూడదు మీరు, అది కూడా నేను ఖండిస్తాను. సో నేను ఇండస్ట్రీలో అన్ని విషయాల్లో ఎందుకు మాట్లాడతానంటే ఎవరో ఒకరు మాట్లాడారండి, మాట్లాడకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అయిపోద్ది. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి నేను ఈ అమ్మాయి ఎవరు అసలు #you అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే ఆమె ఏమి ఇది ఉందని మాట్లాడుతుంది, అసలు ఏ విధంగా మాట్లాడుతుంది, సినిమా పాడైపోయి ఏమని అయితే ఈమె బాగోలేదా అందరూ ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది కదా, ప్రతి ఒక్కరికి బాగుంది కదా. ట్రోలర్స్ అందరికి ఏమయ్యా, కొంతమంది కడుపులు కొడితే మీకు ఏమొస్తుంది, కొంతమంది ఆకలితో ఉంటే ఏమొస్తుంది, మీకు ఒక సినిమా పాడైపోతే ఏమొస్తుంది. సినిమాని బయటికి రానివ్వండి, కొన్ని సినిమాలు వస్తాయి, కొంతమంది ప్రొడ్యూసర్స్ పుడతారు, కొంతమంది యాక్టర్స్ వస్తారు, కొంతమంది అన్ని విధాలుగా వాళ్ళ కళలు తీరుతాయి. ఏమో అందులోంచి ఎవరికైనా ఒక మంచి క్యారెక్టర్స్ పెద్దది క్లిక్ అయిపోవచ్చు. వీళ్ళు అనుకోని విధంగా ఎవరో చేసిన సపోర్టింగ్ రోల్స్కి వాళ్ళకి అవార్డ్స్ రావచ్చు, లేకపోతే ఇంకో సినిమాలో మంచి పెద్ద క్యారెక్టర్ రావచ్చు. సినిమా బయటికి రావాలి కదా.